సెట్ చూస్తున్నారా? చూస్తానా. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అంటే గౌతమ్ అన్న. ఎందుకోసం? ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళకి రంకుమొగులా తయారవుతున్నాడు కాబట్టి. అంటే ఏ విధంగా రంకుమార్గుల్లా తయారు? అంటే వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది బయట ఎక్స్పోజ్ కాలే. బట్ అన్న వచ్చిన తర్వాత ఒక్కొక్కరి అసలు నిజ స్వరూపం ఏంటో బయట తెలిసింది అందరి జనాలకి. సో బాగా అనిపిస్తుంది ఇప్పుడు గౌతమ్ అన్న బాగా సో నామినేషన్లో కూడా టేస్టీ తేజ అని గౌతమ్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఏంటంట. క్లియర్గా విజిబుల్ ఆడ, అంటే క్లియర్గా వాళ్ళనే నామినేట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. టీ అంట, జీ అంట, ఏదో కోడ్లు పెట్టుకున్నారు వీళ్ళు, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. సో అది కూడా నచ్చలే. సో వాళ్ళని క్లియర్గా టార్గెట్ అయితే చేస్తున్నారు. కన్నడ ఇస్ ద బ్యాచ్, దట్ బ్యాచ్ కెన్ బి వరస్ట్ బ్యాచ్. అంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కానా, బెస్ట్ బ్యాచ్ అంటే మాదే అని ఒక డైలాగ్ ఉంటుంది. సో దాంట్లో బిగ్ బాస్లో వచ్చినప్పటి నుంచి వరస్ట్ బ్యాచ్ అంటే మాది అన్నట్టు వీళ్ళు పెట్టుకోవచ్చు అన్న దానికి పేరు. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఒకటి, అండ్ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నారు అదొకటి. అండ్ క్లియర్గా వాళ్ళకు రెండు మోకాలు ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. అంటే పాపం వాళ్ళు ఏదో యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు, సీరియల్లో యాక్ట్ చేసినట్టు, కానీ ఆడ బిగ్ బాస్లో వర్కౌట్ అవ్వట్లేదు. ఆడియన్స్ కూడా చెప్పారు కదా, నువ్వు తప్పు చేస్తే ఏడుస్తూ ఉంటావు యష్మి అని చెప్పి. యష్మి ఈజ్ ఎ క్రై బేబీ అన్న. ఎందుకంటే ఏడవడం తప్ప ఏం రాదన్న. అంటే ఆమెది ఓకే ఉన్నప్పుడు ఓకే ఉంటుంది, ఆమెది తప్పు ఉందని తెలిస్తే ఇక ఏడుస్తుంది, అంటే సింపతి కోసం. పృథ్వీ కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆట ఆడడం ఎలాగో రావట్లేదు. సో అట్లీస్ట్ గొడవలు పెట్టైనా బయట ఫేమ్ అవుదాం అనుకుంటున్నాడేమో అని నా ఒపీనియన్. జనాలకు అంటే నాలాంటి మేధావులకు తెలుసు అన్న. సో ఏం రాని మా ఫ్రెండ్ లాంటి నిబ్బగాళ్ళకి తెలియదు అన్న. ఫేమ్ ఉంది, అంటే చాలా రోజుల నుంచి సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టి ముఖం పరిచయం ఉంది. ఆయన నిజ స్వరూపం ఏంటో బిగ్ బాస్కి వచ్చినాక తెలుస్తుంది. సో వాళ్ళ డై హార్ట్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం బిగ్ బాస్లో ఉన్నంత రోజునైనా మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాషతో సంబంధం లేదు, యాసతో సంబంధం లేదు. బట్ వాళ్ళంతా మేము కన్నడ బ్యాచ్ అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయి నలుగురు కలిసి ఆడుతుంటే మనం కూడా ఇలా కలిసి ఎందుకు ఉండకూడదు? మనకి యూనిటీ లేదా? మనకు ఆడనీకి రాదా? మనం ఏం గాజులు వేసుకున్నామా? లేదు కదా, మామూలు వాళ్ళం కాదు మనం. లాస్ట్ ఇయర్ కూడా ఏమైనా మిస్టేక్ చేసినట్టు మీకు ఐడియా ఉందా? ఏదో అశ్వత్థామ 2.0గా ట్రోల్ ఆయన తప్ప తను మిస్టేక్స్ ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా శివాజీ అన్న ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే గొడవ పడినోడు మనోడు. ఆడు మగాడు రబుజ్జి అనిపిస్తుంది నాకైతే డే బై డే బాగా ఆడుతుండు. టాప్ 5 గౌతమ్ అన్న విన్నర్ అన్న. రన్నర్ మేబీ ప్రేరణ, కానీ నిన్న ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి మేబీ నిఖిల్ సెకండ్. థర్డ్ వస్తే ఇక మన నబిల్, ఫోర్త్ ఎవడో ప్రేరణ లేకుంటే వాళ్ళ దాంట్లో ఎవరైనా ఉంటారు. ఇక ఫిఫ్త్ వచ్చేసి మేబీ తేజ అన్నట్టు నేను అనుకుంటున్నా. నా మంచి పాజిటివ్ ఎపిసోడ్. అంటే పాపం తను వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటున్నాను మా అమ్మ కోసం వచ్చా అని. సో కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఎట్లుంటుందో దానికి మించి అనిపిస్తుంది దీంట్లో అన్న ఉన్నంతసేపు. సో పాపం అనిపించింది నాకైతే చూస్తున్నంతసేపు.